స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే. ఈరోజు ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మీకు పిట్ట కొంచెం కూతగనం అనే ఒక సామెత తెలిసే ఉంటుంది. ఒక పిట్టను గమనించండి, అది ఎంత చక్కగా ఇల్లును కట్టుకుంటుంది. అయితే ఒక 10 గ్రాములు కూడా ఉండదు ఆ పిట్ట. దాని శక్తికి మించి ఒక 100 రెట్లు కష్టపడి, ఎలాంటి పనిముట్లు లేకుండా, ఎలాంటి శిక్షణ లేకుండా అన్ని పక్షులు ఒకేలాగా గూళ్ళు నిర్మించుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మన గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్, ఆయన చిన్న వయసులోనే ఎన్ని అనర్వచనీయమైన యుద్ధాలు ఎంతో 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 చాకచక్యంగా మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించాడు మొఘల్స్ నుంచి. అయితే శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ మే 14న జన్మించాడు. 1657 మే 14వ తేదీన జన్మించాడు. అండ్ మార్చ్ నెలలో 1689లో చనిపోయాడు. అయితే ఈ 32 ఏళ్ల మరాఠా సింహం మొఘలులని అల్లాడించింది. వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం అనే ఒక మన సామెత ఉంది కదా, అలానికి పర్ఫెక్ట్ నిదర్శనం శంభాజీ మహారాజ్. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పిట్ట కొంచెం కూతగనమని ఇందుకే చెప్పాను. తన బరువుకు మించి, శక్తికి మించి ఆ పిట్ట గూడు ఎలా కడుతుందో, ఇక్కడ శంభాజీ మహారాజ్ అంతకంటే 100 రెట్లు, అందుకే పిట్ట అని పోల్చడం జరిగింది. చిన్నప్పటి నుంచి 9 ఏళ్ల వయస్సు అప్పటి నుంచి మనకి తెలుసు, శివాజీ మహారాజ్ని ఆగ్రాలో గృహ నిర్బంధంలో ఉంచారు. అక్కడి నుంచి తండ్రి తప్పించుకోవడం విషయంలో ఆయన చేసిన సహాయం నుంచి మొదలు పెడితే చివరి శ్వాస వరకు తను మరాఠుల కోసం, భారతదేశ విడుదల కోసం ఎంతగా శ్రమించాడో మనకు తెలుస్తుంది. శంభాజీ మహారాజ్ ఒక యుద్ధ వీరుడే కాదు, ఒక పండితుడు కూడా. తనకి హిందీ, మరాఠీ, సంస్కృతం, పర్షియన్, పోర్చుగీస్ ఇలాంటి భాషలు వచ్చు. అలాగే ఆయన నక్షిక అనే ఒక రచనలపై కూడా తను పనిచేశాడు. తనకి వైద్యము మరియు జ్యోతిష్యం కూడా తెలుసు. తనకు జ్యోతిష్యం, వైద్యం మీద కూడా చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. శంభాజీ మహారాజ్ పోర్చుగీస్ వాళ్ళతో రాజనీతి ఒప్పందాలు చేసుకున్నారు. ఎందుకు అంటే, నావికా దళము, నౌకా పరంగా యుద్ధం చేయడం ఎలాగో తెలుసుకోవాలి. యుద్ధ మెలకువలు నేర్చుకున్నాడు. అంటే పోర్చుగీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడంతో పాటు వాళ్ళతో పాటు రాజనీతిక విలువలు తెలుసుకున్నాడు. మొఘలులు భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ఎప్పుడైనా మహిళలని చెరపట్టడం, వాళ్ళని మత మార్పిడి చేయడం జరిగింది. అయితే అలా ఒప్పుకొని వారిని చాలా చిత్రహింసలు పెట్టారు. అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ చెర నుండి విడిపించి సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చారు. అలాగే వాళ్ళ నారీ శక్తి అంటే ఏంటో అప్పుడే తను మహిళలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎవరికైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ అందరూ మహిళల్ని ఒక చోట చేర్చి గమ్యస్థానాలకి, అంటే వాళ్ళ ఇళ్లకి చేర్చే వాళ్ళని ఇళ్లలోకి చేర్చాడు. శిక్షణ పొందాలి అనుకునే మహిళలకి నారీ శక్తిని అప్పుడే తను మొదలు పెట్టడం జరిగింది. ఒక రాజ్యం అన్నప్పుడు రాజ్యంలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే మంచి మన దగ్గరలో ఎంత ఉంటుందో తెలియదు, కానీ చెడు మన పక్కనే ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక ఉదాహరణనే ఖనోజీ ఘనోజీ. అది శంభాజీ మహారాజ్ యొక్క భార్య సోదరు. వాళ్ళిద్దరి వల్లనే ఆ రోజు శంభాజీ మహారాజ్ పట్టుబడడం జరిగింది. తనకు ఆ దుస్థితి వచ్చింది. అంటే తను ఎంతో పోరాడి భారతదేశాన్ని, అప్పుడే వాళ్ళ ఔరంగజేబ్ మొఘల్స్ నుంచి విముక్తి జరిగేది. కానీ ఇలాంటి పురుగులు, అంటే చెదపురుగులు ఉంటాయి కదా, చరిత్ర ఉన్నప్పుడు చెదపురుగులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి ఖనోజీ గనోజీ, అలాంటి చెదపురుగుల వల్లనే ఆ రోజు శంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లో పట్టుబడడం జరిగింది. ఫిబ్రవరి 1, 1689న ఖనోజీ గనోజీ చేసిన నిర్వాకం వల్ల శంభాజీ తన 25 మంది మంత్రులతో, ఆయన ఆప్తమిత్రుడు కవి కలష్తో సహా పట్టుబడడం జరిగింది. అయితే
ఇలాంటి ఖనోజీ గనోజీలు ఇప్పటికీ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అలాంటి వారిని పట్టి ఏరివేయడంలో మన వంతు కృషి చేయాలి. మన వంతుగా సపోర్ట్ని మనం గవర్నమెంట్కి అందించాలి. ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే మనం ఇలాంటి చావాలని, ఇలాంటి శంభాజీ మహారాజులని ఎంతో మందిని తయారు చేసి మన భారత మాత ముద్దు బిడ్డలుగా నిలపాలని మా ఈ కోరిక. ఇది కదా మనకు కావాల్సిన చరిత్ర. ఇలాంటి యోధులు కదా మనకు కావాలి. అలాంటి యోధులు తయారు కావాలి అంటే తల్లిదండ్రులదే ముఖ్య పాత్ర. చిన్నప్పటి నుంచి ధైర్యాన్ని నింపుదాం పిల్లల్లో. మహావీరుల చరిత్రలు చెబుదాం. హైందవ ధర్మాన్ని చెబుదాం. న్యాయాన్ని, ధర్మాన్ని నిలిపే పద్ధతి చెప్పుదాం. ఇలా మనం మన దేశానికి ఎంతో మంది శంభాజీ మహారాజులని ముద్దు బిడ్డలుగా నిలుపుదాం. అయితే ఇక్కడ మనకి చావా మూవీలో సెన్సార్ కమిటీ రెస్ట్రిక్షన్స్ వల్ల చాలా అంటే చాలా తక్కువ చూపించారని చెప్పాలి. తను ఎంతో పెయిన్ని, బాధని అనుభవించాడు. తను చాలా చాలా బాధని, ఒక క్రూరత్వాన్ని, మొఘలుల క్రూరత్వాన్ని మొత్తంగా అనుభవించిన వ్యక్తి శంభాజీ మహారాజ్. ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు సినిమాలో చూసిన విధంగా గోళ్ళు పీకేయడం, కళ్ళు తీసేయడం, నాలుక కత్తిరించడం, ఒంటి మీద గాయాల మీద ఉప్పు రాయడం ఇదొకటే కాదు. అతనికి మనకు తెలియని చాలా శిక్షలు ఆయన అనుభవించాడు. ఎలాంటివి అంటే, తన చర్మాన్ని మొత్తం, ఒంటి మీద ఉన్న చర్మాన్ని మొత్తం ఒలిచేశారు. ఎందుకు? ఔరంగజేబ్ చెప్పిన మత మార్పిడి వినాలి, ఆయన మతం మారాలి అనే ఒక కండిషన్ మీద ఎన్నో చిత్రవధలు అనుభవించాడు. తనని తలకిందులుగా ఒంటికి కట్టి వేలాడదీసి ఊరు మొత్తం తిప్పి రాళ్లతో కొట్టించారు. ఒంటి మీద చర్మము ఒలిచిన తర్వాత బలవంతంగా ప్రజలతో యూరిన్ చేయించారు. ఎంత ఎంత కిరాతకమో చూడండి. అట్లా చేయించినా కూడా శంభాజీ మహారాజ్ నోటి నుంచి జై భవానీ, జై భవానీ, జై భవానీ అని మాట తప్ప ఎక్కడ కూడా ఒక బాధని వెళ్ళబుచ్చుతో అరవడం కానీ, బాధపడడం కానీ చేయలేదు. ఔరంగజేబ్ ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఇతని నోటి నుంచి నేను ఒప్పుకుంటాను అనే మాట వస్తుందా 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 అని ప్రతిరోజు సైనికులను అడుగుతుంటున్నాడు. ఒప్పుకుంటున్నాడా 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 అని. ప్రతిరోజు ఆయనకి నిరాశే మిగిలింది. తన చివరి శ్వాస వరకు, అంటే మనకు గోళ్ళు పీకడం వరకే తెలుసు. గోళ్ళ తర్వాత వేళ్ళని కత్తిరించారు, వేళ్ళ తర్వాత చేతులను కత్తిరించారు, చేతుల తర్వాత కాళ్ళని కత్తిరించారు. ఎంతగా ఖండన అంటే బాడీని ఎన్ని రకాలుగా ఖండించినా ఆయన చివరి శ్వాస వరకు జై భవానీ అనే ఒక మాట తప్ప ఇంకొక మాటని ఎవ్వరూ వినలేదు. నరాలని వాళ్ళు లాగేయడం కూడా జరిగింది, కత్తిరించడం జరిగింది. అంటే ఎంత క్రూరంని పొనిగిపుచ్చుకున్నారో చూడండి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ క్రూరత్వం. మనం ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాం. మన దేశ సైనికుల్లో ఎంతో మంది ఇలాంటి చావాలు ఉన్నారు. కానీ మనం మన పిల్లలకి ధైర్యాన్ని, సాహసాన్ని, ఒక చాకచక్యాన్ని నింపాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, భావి తరాలకి ఇలాంటి చావాలు చాలా మంది కావాలి. మనం శాంతంగా ఉంటే ఎలా ఉంటుంది, ఉగ్రంగా మారితే ఎలా ఉంటుంది, ఒక ట్రయల్ చూశారు. కానీ రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో తెలియదు. సో ఇలాంటి చావాలని మనం సిద్ధం చేయాలి. అట్లాంటి వాళ్ళకి సినిమా మొత్తం చూపించాలి. ట్రయల్ సరిపోదు, సినిమా మొత్తంగా చూపించాలి. అంటే మనం మన భావి తరాలని చావాలా, శంభాజీ మహారాజ్లా తయారు చేయాలి. జై హింద్, జై భారత్.